భక్తులకి స్వాగతం. ఈరోజు నేను మన ఆంధ్రప్రదేశ్లోని పంచారామాలలో ఒకటైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి పాలకొల్లు పట్టణంలో వెంచేసి ఉన్న ఈ ఆలయం గురించి మీకు చూపిస్తున్నాను. ఈ ఆలయం పాలకొల్లు బస్టాండ్కి చాలా కొద్ది దూరంలోనే ఉంది, నడిచి కూడా వెళ్ళిపోవచ్చు. ఈ ఆలయం చతురస్రాకారంలో ఉంది. 4 గోడలపై అందరి దేవతామూర్తులని చాలా అద్భుతంగా శిల్పాలుగా చెక్కి మొత్తం అన్ని దేవతలు మనకు దర్శనమిస్తారు. ప్రతి ఒక్క దేవతామూర్తిని చూసుకుంటూ మనం ప్రదక్షిణ చేయవచ్చు. ప్రధాన దేవతామూర్తులు ఆలయానికి నడిబొడ్డున వెలిసి ఉన్నారు. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గాలి గోపురం. ఇది 125 అడుగులు ఎత్తులో ఉంటుంది, 9 అంతస్తులుగా. అలాగే ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం తెల్లగా పాలవలె మెరిసే 2.5 అడుగులు ఎత్తున్న శివలింగం భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ అద్భుత లింగాన్ని శ్రీ మహావిష్ణువే శివుని కోరిక మేరకు తన స్వహస్తాలతో ప్రతిష్ఠించారని చెబుతున్నారు. ఇక్కడ స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం ఉపమన్యుడు అనే బాలభక్తుడు పాల కోసం శ్రీ పరమేశ్వరుని ప్రార్థిస్తే తన త్రిశూలాన్ని భూమిపై దించగా భూమిలో నుంచి పాలు అద్భుతంగా బయటకు వచ్చినాయి. అందుచే ఈ ప్రాంతం క్షీరపురిగా ఇక్కడ అందరూ పిలుస్తారు. అదే కారణంగా పాలకొల్లుగా ఇక్కడ పిలుస్తున్నారు. ఈ శివలింగాన్ని శ్రీరాముడు పూజించడం వల్ల ఈ యొక్క ఆలయానికి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. అలాగే ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే కనుక, బ్రహ్మహత్య దోష నివారణకి ఈ యొక్క ఆలయంలో పూజలు జరిపించుకుంటే కనుక పూర్తిగా ఆ దోష నివారణ జరుగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా మరి ఒక ప్రత్యేకత ఏంటంటే, శ్రీ ఆది శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారని చెబుతున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఇంకా ఉపాలయాలు విఘ్నేశ్వర ఆలయం, గోకర్ణేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే త్రిపుర సుందరదేవి ఆలయం కూడా ఇక్కడ లోపలే కొలువై ఉన్నది. మరి యొక్క ప్రత్యేకత ఏంటంటే, పశ్చిమ వైపు రుణహార గణపతి కొలువై ఉన్నారు. ఈ రుణగ్రస్తులైన వారు ఈ గణపతిని కానీ పూజిస్తే సకల రుణ దోషాలు అన్నీ పోతాయని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. సో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనంతో బ్రహ్మహత్యాది పాతకాలు పూర్తిగా నశిస్తాయని భక్తులు పూర్తిగా నమ్ముతున్నారు. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ఆలయంలో ప్రతి అణువణువు మీకు చూపించడం జరిగింది. అలాగే దీని తర్వాత నత్త రామేశ్వరం, జుత్తిగా దేవాలయాలు కూడా నేను త్వరలో పెడుతున్నాను. అవి ఎడిటింగ్ వర్క్లో ఉన్నాయి. దానితో పాటు రేపు మే 16వ తారీఖున మా అందరూ సభ్యులందరం మేము ఒక భారీ టూర్కి వెళ్తున్నాము. వరంగల్, వారణాసి, అయోధ్య, నేపాల్, కలకత్తా అన్ని కవర్ చేస్తున్నాము. సో ప్రతి బయలుదేరిన క్షణం నుంచి మళ్ళీ వచ్చేంత వరకు ఎపిసోడ్స్ పరంగా ప్రతి వీడియో అందులో బాధలు సుఖాలు అన్నీ మీతో పంచుకుంటున్నాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు మీరు చూసి మీరు సంతోషించవలసిందిగా మేము కోరుతున్నాము. దాంతోపాటు సో నా మనసుకు నచ్చినవి, సమాజానికి ఉపయోగపడేవి కూడా మేము మా ఛానల్లో పెడతా ఉంటాము. సో సమాజ శ్రేయస్సు కోసం అందరికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము పెడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూసి అందులో ఏమైనా పొరపాట్లు ఉంటే కనుక సో కామెంట్స్లో పెట్టవలసిందిగా కోరుతున్నాము. సో ఈ వీడియోలు ఎక్కువగా దేవాలయాలను మేము తీస్తున్నాము. ఈ దేవాలయాలను వీడియో తీసే క్రమంలో
మేము చాలా అనుభూతి ఫీల్ అవుతున్నాము, చాలా సంతోషిస్తున్నాం. సో ఈ పరంగా అయినా సరే ప్రతి దేవాలయాన్ని సందర్శిస్తున్నాం అన్న హ్యాపీనెస్ మాకు వస్తుంది. సో మీ ఆనందం మీకు కూడా ఇస్తున్నాము. థ్యాంక్ యూ.